హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ఏంటంటే పిల్లలు స్కూల్లోని క్లాస్ రూమ్లో బోర్డునైతే ఎలా డెకరేట్ చేస్తారో, అలాగే వీళ్ళు హాలిడేస్ టైంలో ఇంట్లో ఉన్న వైట్ బోర్డుని ఈ విధంగా డెకరేట్ అయితే చేశారు. ఫెస్టివల్ వచ్చినప్పుడు మనమైతే బ్లాక్ బోర్డ్ డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా స్కూల్లో, అదేవిధంగా ఇక్కడ సంక్రాంతికి ఈ విధంగా అయితే డెకరేట్ చేశారన్నమాట. అందుకని ఒకసారి వీడియో చేసి మీకు చూపించాను. బాగుంది కదా. ఇక వీళ్ళిద్దరూ ఒకరు 6th, ఒకరు 1st క్లాస్ చదువుతున్నారన్నమాట. ఇక ఇక్కడ వచ్చి అయితే ఇక్కడ నేను బ్లాక్ టాప్ అయితే చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి నేనైతే స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. దీంతో పాటు ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఈ 2 టాప్స్ అయితే బాగా నచ్చాయి. మీకు ఈ 2 టాప్స్లలో ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక ఇది వచ్చైతే మొన్న సండే రోజైతే ఫిష్ తీసుకొచ్చారు. ఇక వాటిని అయితే బాగా మనకు ఆల్రెడీ కట్ చేసి ఇస్తారు కదా, నేనైతే సాల్ట్ వేసి కొంచెం అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే కొన్ని పీసెస్ అయితే నేను తీసి పక్కన పెట్టాను, ఎందుకంటే అవి ఫ్రై చేద్దామని. ఇక ఇప్పుడు కలుపుతున్నవి అయితే చేపల పులుసు చేయడానికని, చేపల కూర వండడానికి. ఇంకా దానిలో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకాస్త కారం, ఆయిల్ వేసి అయితే బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. నాకు తెలిసి కొంతమంది చికెన్, మటన్ అయితే తింటారు, కానీ ఎందుకో ఫిష్ తినడానికి ఇష్టపడరు. మరి మీకైతే ఫిష్ అంటే ఇష్టమా లేదో అయితే కామెంట్లో చెప్పండి. నాకైతే ఫిష్ అంటే చాలా ఇష్టం. ఫిష్ తింటే చాలా మంచిది కూడా, పిల్లలకు కూడా పెట్టాలి. కానీ పిల్లలకి పెట్టడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే ముళ్ళులు తీసి పెట్టాలి కదా. ఇక ఇక్కడైతే ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని 2 లవంగాలు అయితే వేసాను. ఇక పసుపు కూడా వేసి, ఇక ముందుగా మనమైతే కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇవి ఎందుకంటే ఎక్కువగా గరిటె పెట్టి కలపకూడదు కదా, ఇక మధ్య మధ్యలో అయితే ఇలా కదిలించాలి. ఇక అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇక దాని రసం అయితే వేయాలి. చింతపండు రసం వేసిన తర్వాత పులుసు మరుగుతూ ఉంటుంది కదా, ఇక మరుగుతున్న టైంలో అయితే ఒకసారి అయితే నేను సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి ఇలా కదిపి పెట్టాను. ఎందుకంటే ఎక్కువగా మనం కలిపినట్టయితే గరిటె పెట్టి ఇక ముళ్ళులు అయితే ఊడిపోయి పులుసులో పడతాయి కదా, అందుకనైతే నేను అలా కదిలిస్తాను ఎప్పుడు కూడా. ఇక తర్వాత పులుసు అంతా మరిగినాక కాస్త చిక్కపడినట్టుగా అవుతుంది కదా బాగా మరిగితే, ఇక తర్వాత కొంచెం మెంతి పొడి వేసి, అలాగే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆపేసుకున్నట్లయితే సింపుల్గా చేపల కూర అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.